సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 2025 తర్వాత ఉగాది తర్వాత ఏ రాశులకి అఖండ రాజయోగము ధనయోగము అనేది కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మరి ఇక ఉగాది తర్వాత ఏ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము ఈ వీడియోలో తప్పకుండా మనందరము కూడా తెలుసుకుందామండి. ఈ 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు. వీళ్ళకి పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఏకంగా 27 ఏళ్ల వరకు ఈ రాసుల వారికి తిరగనిది ఉండదు, తిరుగు అనేది ఉండదు. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసులను మనము కొంతమందికి అదృష్టవంతులు, భాగ్యవంతుడు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశి వాళ్ళకి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. ఇక ఈ రాశుల జాతకాలకు శనిదేవుని కృప వలన 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఈ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుందో ఈ విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల జాతకము అనేది వెలిగిపోతుంది. మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఎవరు కూడా ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఆనందము అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారము మనము ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు. సూర్యుని యొక్క పుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ కూడా ఉంటారు. అలాగే కర్మఫల ప్రదాత అని కూడా ఆయన్ని మనం అందరము కూడా పిలుస్తూ ఉంటాము. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమి తీసినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు. వారి కర్మలను బట్టి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపాకటాక్షాలు 12 రాసుల వారిలోనే కొన్ని రాసుల జాతకాలకు అద్భుతంగా కలగబోతూ ఉంది.
దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్టవంత రాశులు ఎవరో ఇప్పుడు మనము తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్లోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొదటి రాశి కన్యారాశి. రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. కన్యారాశికి అధిపతి బుధుడు. రాశిచక్రంలో కన్యారాశి 6వది. కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050వ సంవత్సరం ఉండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు అనేవి ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని అనేది మీరు పొందుతారు. ఇక విజయాన్ని ఆపలేరు. నిరుద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణము అనేది ఉంటుంది. వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ కూడా ఇస్తారు. జీతాలు కూడా పెరుగుతాయి. కన్యారాశి వారి యొక్క క్యాస్ట్కి సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టిన పనుల్లో తప్పకుండా విజయము అనేది చేకూరుతుంది. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యారాశి వారికి 2025 నుండి 2050వ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి వృషభ రాశి. వృశ్చిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు ఈ పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క విశేషమైన కృపాకటాక్షాలు 2025 నుండి 2050 వరకు ఉంటాయి. 50వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. 2050 వరకు. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల యోగాలు, లాభాలు అనేవి వీళ్ళకి కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా కూడా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకు అంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా విజయాన్ని మీరు తప్పక పొందుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావమే చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారి వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి సమయంలో వ్యాపారాలు అభివృద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది. అధికమైన ధనలాభాలు కూడా కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారి కలలు అనేవి తప్పకుండా వాళ్ళకి తీరుతాయండి. ఈ సమయంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. వృషభ రాశి వారికి 2025 నుంచి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన, భాగ్యవంతమైన సమయము అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. మీరు తప్పకుండా వినియోగించుకుంటేనే అన్నిటిలో కూడా మీరు అభివృద్ధి అనేది చెందుతారు. ఇక మూడవ రాశి తులారాశి. చిత్తా 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. రాశి చక్రంలో
ఈ రాశి 7వది. తులారాశి అధిపతి శత్రువు. తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు అనేవి కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ కూడా పొందే అవకాశం అనేది ఉంది. మీ జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక శుభయోగాలు అనేవి కూడా మీకు కలుగుతాయి. ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కూడా కొంచెము జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభము అనేది కలుగుతుంది. ఆఫీసుల్లో మీ పనులు సమయానికి కూడా పూర్తవుతాయి. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ యొక్క అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయి అని చెప్పవచ్చు. ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టమే పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేయకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ ఆర్థిక లాభాలు అనేవి పెరుగుతాయి. మీ ఆదాయం వనరులు మరింత బలపడుతూ ఉంటాయి. తద్వారా మీకు లాభము అనేది పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు. ఇక 4వ రాశి కుంభరాశి. కుంభరాశి శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వాభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి 11వది. ఈ రాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయిన పనులు అనేవి ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి అనేది అందుతాయి. ఉద్యోగులకు సమయంలో మీరు చేసే కార్యాలయాల్లో ఉద్యోగులకు సహకరిస్తూ ఉంటారు. అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే మీ జీవితాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితము కూడా ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ వ్యాపారాలు మంచిగా నడుస్తాయి. దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది పెరుగుతుంది. అలాగే సుఖ సంతోషాలు వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ 4 రాశుల వారికి కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి. 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో మీరు తప్పకుండా ఉన్నత శిఖరాలు పొందుతారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారి కోపాన్ని కొంచెము అనేది తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద దుష్ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.